తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు, మహిళా సంఘాలు వీళ్ళందరి విజయం. అట్లానే ఇందులో ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం కీలకంగా చెప్పుకోవాలి. ఆయననే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఈ కేసులో డే 1 నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రతి అప్డేట్ ఎప్పటికప్పుడు అసలు కేసులో ఏం జరుగుతూ ఉంది, పోలీసులు చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటి, అవన్నీ కూడా ఆయన ఎక్కడికక్కడ బయట పెట్టుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన చాలా చూస్తున్నాడు. ఐపీఎస్ ఆఫీసర్, ఒక జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి వ్యక్తి, అంత పోలీస్ శాఖలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ మ్యానిపులేట్ అవుతుంది, ఎక్కడ ఏ పోలీస్ అధికారి వాళ్ళకు ఉప్పందించండి, ఇక్కడ కేసు నమోదు అవుతుంది, మీరు అక్కడ కౌంటర్ కేసు పెట్టురు అని చెప్పి ఈ వివరాలు అన్నీ కూడా ఆయన లీకులు ఇస్తా పోయిండు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి ఈ అంశాలన్నీ కూడా సమాజానికి చెప్పిండు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మంత్రులు, మహిళా కమిషనో ఇంకొకరో బాధ్యత తీసుకొని ఆ పని చేయాల్సింది. ఎందుకంటే అక్కడ జరిగింది ఒక బాలికకు అన్యాయం జరిగింది. అక్కడ ప్రత్యర్థి పార్టీయా ఇంకొకట కాదు, కానీ బాధ్యతాయుతమైనటువంటి మంత్రులు తీసుకోవాల్సిన బాధ్యతని, మహిళా మంత్రులు తీసుకోవాల్సినటువంటి బాధ్యతని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్నారు. తీసుకొని ఎప్పటికప్పుడు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ బయట చెప్పారు. పోలీసులు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను, రాష్ట్రంలో డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను ఆయన తీసుకున్నారు. తీసుకొని కేసులో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తా పెరుగు, ఇది జరుగుతుంది, ఇట్లాంటి జరిగే ప్రమాదం ఉంది, బాధితురాల పరిస్థితి ఇది, బాధితురాల కుటుంబాన్ని ఇట్లా బెదిరించిర్రు, నిందితుడేమో పారిపోతా ఉన్నాడు, పట్టుకుంటలేరు, ఈ కేసులో ఇగో ఇట్లాంటి అంశాలు ఉన్నాయి, ఇవి కీలకమైనవి, నిందితుడు ఈ తప్పులు చేసిండనే విషయం స్పష్టమవుతా ఉన్నది, కానీ వాటిని వీళ్ళు సీరియస్గా తీసుకుంటలేరు, సెక్షన్లు తక్కువ జైలు శిక్ష పడే సెక్షన్లు పెట్టారు. ఇట్లా రకరకాల అంశాలన్నీ కూడా ఆయన సమాజం ముందు పెట్టిండు. పెడితే ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది, ఆయన మీద అటాక్ మొదలైంది. ఇప్పుడు ఒక మహా న్యూస్ అనేది ఛానల్ ఉందో, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఊడిగం చేసి ఒక ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకులు మంచోళ్ళేనా అని చెప్పి ఒక పోల్ పెట్టారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొడుకులు మంచోళ్ళేనా అని చెప్పి పెట్టి ఒక పోల్ పెట్టి నడిపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక వాళ్ళను దేనితోటి కొట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి. ఒక బాలికకు, ఒక అన్యాయం జరిగిన బాలికకు అండగా నిలబడి మాట్లాడినందుకు సరైన బీఆర్ఎస్ పార్టీయా ఇంకో పార్టీ అనేది పక్కన పెడదాం కాసేపు. కాకపోతే ఒక బాలికకు, ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగితే ఆ అమ్మాయికి న్యాయం జరిగేందుకు ఆయన ముందుండి కొట్లాడాడు. ఆ నిందితుడు బీజేపీ వ్యక్తి అయినందుకు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద దాడి జరుగుతుంది. ఆయన నిన్ననే ప్రెస్ మీట్లో చెప్తాడు, నా కుటుంబం గురించి కూడా ఆరాధిస్తున్నారు, నా పిల్లలు ఏం చేస్తారని వీళ్ళంతా ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పేసి. సో అనుకున్నట్టుగానే వీళ్ళు ఒక పోల్ పెట్టిరు, ఆయన కొడుకులు మంచోళ్ళేనా.